రాజకీయాల్లో కుట్ర కుతంత్రాలు వెన్నుపోట్లు బరితెగింపుకి కేర్ ఆఫ్ అడ్రస్ పచ్చముట్టానే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబుకు ఉన్న నేర్పరితనం జిత్తులవారితనం దేశం మొత్తానికి తెలుసు. పచ్చమంద ఎంతటి దుర్మార్గులో తెలిసిన తెలుగు ప్రజలు కూడా ఏపీ ఎన్నికల్లో వాళ్ళు చేసిన విధ్వంసం అల్లర్లు హింసను చూసి ఇంతటి బరితెగింప అని ఆందోళన చెందుతున్నారు. ఈసీని కూడా తమ కుట్రలోకి చంద్రబాబు పురంధరేశ్వరి లాగిన తీరు చూసి తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఓటమి భయంతో పచ్చ రాక్షసులు ఏపీ ఎన్నికల వేళ పేట్రేగిన తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ హింస వెనుక ఉన్నది పచ్చ కుట్ర అని తన నివేదికలో సిట్ సైతం తేల్చేసింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వృద్ధులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, ఉద్యోగులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాలు, గ్రామీణ ప్రజలు, పట్టణవాసులు, సిటీ జనాలు, పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఎన్ని కోణాల్లో ఎన్ని రకాలుగా విభజించి విశ్లేషించి చూసినా సరే ఏపీ ప్రజలంతా జయహో జగన్ అంటున్నారు. మరోసారి తనకు అత్యంత ఘోరమైన ఓటమి తప్పదన్న సంగతి 2-3 ఏళ్ల క్రితమే చంద్రబాబు గ్రహించారు. అందుకే పోలింగ్ వేళ హింసనే నమ్ముకున్నారు. తన వదిన పురంధరేశ్వరితో పావులు కదిపారు. అక్కడితో ఆగలేదు. తమ కుతంత్రంతో ఈసీని కూడా ఒక పావుగా వాడేశారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఫలితం విధ్వంసం, ధ్వంసరచన. తమ ఓటు వేయని ప్రజల మీద కసితో దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. రక్తం పారేలా చేశారు. అవినీతి అనకొండ, నయవంచకుడు లాంటి కీర్తి కిరీటాలను సొంతం చేసుకున్న చంద్రబాబు తాజా దారుణాలతో రక్త పిపాసి అన్న బిరుదుని కూడా దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పచ్చముఠా సాగించిన హింసాకాండ ఓటమి భయంతో కూటమి ఎంతగా వణికిపోతుందో చెప్పకనే చెప్పింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. చెదురుమదురు ఘటనలు తప్ప ఎప్పుడూ పోలింగ్ సాఫీగా సాగిపోతుంది. కానీ ఈసారి మాత్రం దేశమంతా ఉలిక్కిపడి ఏపీ వైపు చూసేలా హింస రచన సాగింది. కారణం పచ్చ రాక్షసులే. టీడీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, ఈసారి వేలాది మంది రౌడీలను గూండాలను కూడా చంద్రబాబు అనుకో రంగంలోకి దింపింది. ఓటమి తప్పదని తేలడంతో ప్రజల మీద కసి తీర్చుకోవడానికి మరోసారి హింసనే నమ్ముకున్నారు చంద్రబాబు. నయవంచకుడి దారుణ మనస్తత్వం తెలిసిన వాళ్లు కూడా మరీ ఇంత బరితెగింప అని నివ్వెరపోయేలా పచ్చముఖ విధ్వంసకాండని కొనసాగించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం ఇలా అనేక చోట్ల సాగిన హింసని, విధ్వంసాన్ని అరికట్టడంలో కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. అలానే నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది. ఏపీలో సాగిన హింసాకాండపై విచారించిన సిట్ బృందం ఇన్ఛార్జ్ వినీత్ బ్రిజ్లాల్ తన ప్రాథమిక నివేదికని ఏపీ డీజీపీకి అందజేశారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ అధికారులు విఫలమయ్యారని సిట్ తేల్చి చెబుతోంది. అదే సమయంలో ఎన్నికలకు ముందు అనేక మంది పోలీస్ అధికారులను ఎన్నికల కమిషన్ మార్చేసింది. దానికన్నా ముందు ఫలానా అధికారులను మార్చాలంటూ పురంధేశ్వరి ఎన్నికల కమిషన్ కి లేఖ రాసింది. అక్కడితో ఆగలేదు. ఎవరెవరిని మార్చాలి, వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో కూడా ఆ లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి. అదే పురంధేశ్వరి టీడీపీని ఎన్డీఏలో చేర్చడానికి ఢిల్లీ స్థాయిలో చాలా ప్రయత్నాలు చేశారు. వీటన్నింటినీ ఒక ఫ్రేమ్లో పెట్టి చూస్తే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తలపండిన చంద్రబాబు పురంధేశ్వరితో కలిసి గీసిన స్కెచ్లో అటు ఈసీని కూడా ఒక పావుగా వాడేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనల వెనుక ఉన్న పచ్చముఠా కుట్రని బట్టబయలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ని వైఎస్ఆర్సీపీ కోరింది. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీ ప్రజలు తనను చీకొడుతున్నారని అర్థం చేసుకున్న నాటి నుంచి తన కుట్రలకు చంద్రబాబు మరింతగా పదును పెడుతూ వచ్చారు. మరోవైపు టాయిలెట్ మీడియా జగన్ ప్రభుత్వం మీద అచ్చోసిన అక్షరాలతో విషం కక్కడాన్ని మరింతగా పెంచింది. అయినా ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. జయహో జగన్ అనే తీరు మారలేదు.
దీంతో ఎన్నికల ప్రచారంలోనే విపరీతంగా విద్వేషాన్ని రగిల్చారు చంద్రబాబు. అటు దత్తపుత్రుడు కూడా చంద్రబాబు దారిలోనే నడిచారు. అయినా సరే వైఎస్ఆర్సీపీ గీత దాటలేదు, తప్పులు చేయలేదు. దీంతో పోలింగ్ రోజున హింసరచన ఒక్కటే చివరి ఆయుధమని పచ్చ రాక్షసులు డిసైడ్ అయిపోయారు. పల్నాడు జిల్లాలో పలు చోట్ల హింస రాజేశారు. ఈవీఎంలు ధ్వంసం చేయించారు. అనంతపురం జిల్లాలో హింస రాజేశారు. ఇలా రెచ్చగొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా రెచ్చిపోయి తమ పార్టీ నేతలపై దాడులు చేస్తారని అనుకున్నారు. అప్పుడు ఈసీని పట్టుకుని వైఎస్ఆర్సీపీని నానా ఇబ్బందులు పెట్టాలన్నది పచ్చముఠా మరో కుట్ర. కానీ టీడీపీ ఎంతగా హింసతో రెచ్చిపోయినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం సంయమనం పాటిస్తూనే వచ్చాయి. ఎందుకంటే అప్పటిదాకా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఆ వాతావరణాన్నే చివరిదాకా కొనసాగించాలన్న పట్టుదలతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు శాంతంతోనే వ్యవహరించారు. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ గూండాలు మరింత విధ్వంసానికి తెగబడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేయించారు. టీడీపీ గూండాలకు తోడుగా పోలీసులు వెళ్లారు. ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో అరాచకం సృష్టించారు. తమ విధ్వంసకాండకి ఆధారాలు దొరకకుండా ఉండడానికి ఎమ్మెల్యే ఇంట్లోని సీసీ కెమెరాలను స్వయంగా పోలీసులే ధ్వంసం చేశారు. నాగరిక సమాజంలో జరగకూడనటువంటి విషయాలు జరిగాయి. వీటన్నిటిని సెటరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంది అని తాడిపత్రిలో మీరు చూశారు. సీసీ కెమెరాలను పోలీసులే పాల్గొట్టారు తాడిపత్రిలో. మరి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి అంటే పెద్దారెడ్డితో వ్యతిరేకంగా ఎక్స్పర్ట్తో వెళ్ళిపోయి ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో మరి టపాసులు పేల్చి బాంబులు పేల్చి గందరగోళం చేశారు. ఇది నాగరిక సమాజంలో జరిగేటువంటి విషయం కాదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలగొట్టేటువంటి పరిస్థితి, పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయే పరిస్థితి. ఎక్కడైతే ఎస్పీని మార్చారో అక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కైపోయారు. అంటే మార్పు వల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరుగుతుందని భావించి చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీనిలో కుట్రదారులు బయటకు రావాలి, ఈ కుట్రదారుల మీద యాక్షన్ తీసుకోవాలి అనేది మేము ఇప్పుడు వివరించడం జరిగింది. మేము వెయిట్ చేస్తున్నాం, న్యాయం జరుగుతుందని. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గత 5 ఏళ్లలో పల్నాడులో కానీ అనంతపురంలో కానీ ఇటువంటి హింసాయుత ఘటనలు ఒక్కటి కూడా చోటు చేసుకోలేదు. గతంలో చంద్రబాబు నాయుడి పాలనలోనే ఇటువంటి హింస జరిగేది. ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న ఉక్రోషంతో పాత సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే ఈ హింసని నివారించడంలో అల్లర్ల తరువాత నిందితులను అరెస్టు చేయడం, సరైన సెక్షన్ల కింద కేసులు పెట్టడంతో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పుడు ఏపీలో పాలన సాగుతోంది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే. ఇదే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే పోలీసులు కూడా పనిచేస్తున్నారు. ఇదే ఎన్నికల కమిషన్ పోలింగ్ కి కొద్ది రోజుల ముందు పదుల సంఖ్యలో పోలీస్ అధికారులను మార్చేసింది. సరిగ్గా ఆయా ప్రాంతాల్లోనే హింస ప్రజ్వరిల్లింది. టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. దీంతో ఎన్నికల కమిషన్ కేంద్రంగా కూడా రాజకీయ వర్గాల నుంచి సామాన్య ప్రజల దాకా సీరియస్ డిస్కషన్ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో విద్వేషాన్ని రగిల్చారు. పోలింగ్ వేళ హింస రచన చేశారు. ఓటమి తప్పదని తేలటంతో బ్లాక్ మనీ దందాలను సెట్ చేసుకోవటానికి అమెరికా వెళుతున్నట్టు కలరంగిచ్చి ఇటలీ చెక్కేశారు. ఈసీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, దాడులకు సహకరించింది పోలీసులే కాబట్టి తన చేతికి మట్టి అంటదన్నది చంద్రబాబు దిక్కుమాలిన కుట్రలో ఓ కోణం. కానీ చంద్రబాబు దగాకోరు బతుకంతా తెలుగు ప్రజలకు స్పష్టంగా తెలుసు. పోలింగ్ రోజున విధ్వంసం చేయటానికి, రక్తపాతం సృష్టించటానికి తన వదినతో కలిసి ఎన్నికల కమిషన్ కేంద్రంగా చంద్రబాబు పన్నిన పన్నాగం గుట్టి విప్పాల్సిన బాధ్యత సిట్ మీదే ఉంది. తొలి నుంచి టాయిలెట్ మీడియా చేసిన విజనరీ ముసుగులో ప్రజలను మోసం చేస్తూ వచ్చిన దగాకోరు చంద్రబాబు. ఇటు ప్రజలను, అటు సొంత పార్టీ నేతలను మోసం చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, అవసరంలో ఆదుకున్న వాళ్ళని వెన్నుపోటు పొడుస్తూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు చంద్రబాబు. కానీ 2014 నుంచి 5 ఏళ్ల పాటు సాగిన పాలనతో చంద్రబాబు అసలు స్వరూపం ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. తనను ప్రజలు చీకొడుతున్నారని, ఇక తన పని టీడీపీ పని అయిపోయిందని గ్రహించిన చంద్రబాబు వదిన పురంధేశ్వరి ద్వారా తన కుట్రలను అమలు చేయించారు. ఎన్డీఏలో టీడీపీని చేర్చుకోవటం వెనుక పురంధేశ్వరి కృషి చాలానే ఉంది. అక్కడితో పురంధేశ్వరి ఆగలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. అసలు పురంధేశ్వరి బీజేపీ నాయకురాలా, టీడీపీ నాయకురాలా అని ఏపీ కాషాయ కండువాలే ఆశ్చర్యపోయే రీతిలో తెలుగుదేశానికి జిందాబాద్ కొడుతూ వచ్చారు పురంధేశ్వరి.
ఆ క్రమంలో జగన్ ప్రభుత్వంపై అనేక నిరాధార ఆరోపణలు చేసి అపహాస్యం పాలయ్యారు. ఎన్నికల వేళ చంద్రబాబు, పురంధేశ్వరి మరింత చెలరేగిపోయారు. కూటమి కట్టిన తర్వాత తమ కుట్రలకు మరింత పదును పెట్టారు. ఆ క్రమంలోనే ఒకేసారి ఏకంగా 39 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోలేదు. ఆ 39 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారిక సిఫారసు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతుండటం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని, ఒక రకంగా రాజ్యాంగం, వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయటానికి దిగారని నాడు బీజేపీ వర్గాలే పేర్కొన్నాయి. నిజానికి ఏపీలో బీజేపీ పోటీ చేస్తుంది కేవలం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 6 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే. వాటి మీద ఫోకస్ పెట్టడం మానేసి ఏపీ అంతటా ఎక్కడెక్కడ పోలీస్ అధికారులను బదిలీ చేయాలో చెప్పడమే కాకుండా ఆయా స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఈసీకి పురంధేశ్వరి లేఖ రాసేశారు. ఆయా స్థానాల్లో పురంధేశ్వరి ఇచ్చిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించింది. సరిగ్గా పోలింగ్ సమయంలో అక్కడే అల్లర్లు జరిగాయి. హింసాకాండ సాగింది. టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అనేక చోట్ల ఈ విధ్వంసానికి సహకరిస్తూ కెమెరాలకు కూడా చిక్కారు పోలీసులు. ఈ హింసను నిరోధించడంలో విఫలమైన పోలీస్ అధికారులపై ఈసీ వేటు వేసింది. క్లుప్తంగా చెప్పాలంటే చంద్రబాబు కోరుకున్నట్లుగానే పోలీస్ అధికారుల బదిలీ జరిగింది. ఆ స్థానంలో చంద్రబాబు కోరుకున్న అధికారులనే ఈసీ నియమించింది. ఆ తర్వాత పోలింగ్ వేళ ఆ ప్రాంతాల్లోనే టీడీపీ గుండాలు చెలరేగిపోయారు. చివరకు ఎవరినైతే తాను నియమించిందో అదే అధికారులపై ఈసీ వేటు వేసింది. చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఈ కుట్రను విజయవంతంగా అమలు చేయటమే కాకుండా ఈసీని ఒక పావులా వాడుకున్నారన్న చర్చ సామాన్య ప్రజల్లో కూడా జోరుగా సాగుతోంది. ఎవరు వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. ఎస్పీని చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తిరుపతి, పలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద వినీత్ బ్రిజ్లాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది. ఫాల్స్ కేసెస్ నివారించండి, 307లో అనవసరం చేస్తే వాటిని నివారించండి. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారో, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతాను. వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరన్నా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ చేసి జస్టిస్ చేయాలి. మరోవైపు టీడీపీ గుండాలను నిరోధించడంలో మాత్రమే కాదు, విధ్వంసకాండపై దర్యాప్తు చేయటంలోనూ పోలీసులు విఫలమయ్యారని సిట్ స్పష్టం చేసింది. హింసరచనపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా సాగిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్ట్ చేయడంతో పాటు ముందస్తు తేదీతో ఛార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది. ఈ హింసాకాండ వెనుక చంద్రబాబు పన్నిన కుట్రని ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తిగా ఆధారాలతో బట్టబయలు చేయాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ పాతాళానికి పడిపోతుంది. ఈ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే చంద్రబాబులోని రాక్షసుడు మరోసారి బయటకొచ్చాడు. ప్రశాంతంగా, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు సాగే రాష్ట్రంలో హింసరచన, ధ్వంసరచన జరిగిపోయింది. ఇక కౌంటింగ్ నాటికి పరిస్థితి ఏంటి? ఫలితాలు వస్తున్న కొద్దీ పచ్చ రాక్షసులు మరింతగా చెలరేగిపోవటం ఖాయం. పోలింగ్ వేళ పరిస్థితులను చక్కదిద్దటంలో ఈసీ ఎంతవరకు విజయం సాధించిందో అందరికీ తెలిసింది. మరి కౌంటింగ్ వేళ పచ్చముఠ పేట్రేగిపోకుండా ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందా? ప్రజల మీద పగబట్టిన పచ్చముఖ అంతు తేల్చే దిశగా ఈసీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందా? ఇవి తెలుగు ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. తమ చర్యలతోనే ఎన్నికల కమిషన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.
బీజేపీకి ఏపీలో ఉన్న బలం ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో 100 కన్నా తక్కువ ఓట్లు బీజేపీకే వచ్చాయి. అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు కోసం ఎందుకంత తహతహలాడారు? హస్తినలో ఎందుకు కాళ్ల బేరం ఎపిసోడ్స్ నడిపారు? బీజేపీ నేతలు ఛీ అన్నా పో అన్నా నిస్సిగ్గుగా నిర్లజ్జగా పాహిమాం అంటూ కాళ్ల వేళ్లా పడ్డారు. బీజేపీకి పొత్తులో భాగంగా ఎందుకు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు 6 లోక్సభ స్థానాలు ఇచ్చారు? ఈ ప్రశ్నలు తెలుగు ప్రజలను మాత్రమే కాదు, చంద్రబాబు నయవంచన స్వభావం తెలిసిన దేశ ప్రజలను కూడా వేధిస్తూనే ఉన్నాయి. వీటన్నింటికి పోలింగ్ నాడు ఏపీలో టీడీపీ గూండాలు సాగించిన విధ్వంసమే సమాధానం చెప్తోంది అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. కేంద్రం అండగా ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి ఏమైనా చేయొచ్చన్న ఆలోచన వ్యవస్థలను మేనేజ్ చేయటంలో నిష్ణాతుడైన చంద్రబాబుకు రావటం ఆశ్చర్యం ఏమీ కాదని విశ్లేషిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పొత్తు పెట్టుకున్నాడు? బీజేపీకి అక్కడ 1% ఓట్లు కూడా లేవు కదా, అయినా ఎందుకు ఎంత వెంపర్లాడాడు? ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని ఢిల్లీలో కాళ్ళయాళ్ళ ఎందుకు పడ్డాడు? పవన్ కళ్యాణ్ గారు నేను నానా చివాట్లు తిన్నాను టీడీపీ వాళ్ళతో బీజేపీతో పొత్తు కలపడానికని ఎందుకు చెప్పారు అంటే ఇది కారణం, ఇది పన్నాగం. అంటే వీళ్ళు కలిస్తే ఎన్నికల కమిషన్ని కేంద్రం ద్వారా ప్రభావితం చేయొచ్చు, వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్లను నియమించుకోవచ్చు, ఆ తర్వాత వాళ్ళతో ఆడినట్లుగా వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఆడతారు, ఆ ప్రకారం పోలింగ్లో కూడా ప్రభావం చూపించవచ్చు అన్నది వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు పురంధేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీస్ అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారని పాలక పక్షం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీస్ అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు విధ్వంసం చోటు చేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీస్ అధికారులు పావులుగా మారటం నిజంగా దురదృష్టకరం. స్థానిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన కలిగిన అధికారులను మార్చేశారు. కొత్త అధికారులకు స్థానిక పరిస్థితుల మీద అవగాహన ఉండదు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎలా అదుపు చేయాలో తెలీదు. అన్నింటికీ మించి అతి తక్కువ సమయంలో తమదైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవటం కష్టం. అయినా 10ల సంఖ్యలో ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది. పోనీ ఆయా స్థానాల్లో నియమించిన అధికారుల వ్యవహార శైలిపై కనీసం ఈసీ అయినా సంతృప్తిగా ఉందా అంటే అది లేదు. హింసాకాండ తర్వాత తాను నియమించిన అధికారులపైనే వేటు వేసింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవటం, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసినట్లు వ్యవహారాలు చోటు చేసుకోవటం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం అనేది చాలా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థ. అది అట్లా వ్యవహరించలేదు అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహార శైలి ఉండింది ఆంధ్రప్రదేశ్లో. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఎన్నికల కమిషన్ మీద ఇట్లాంటి అనుమానాలు రావడం అనేది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎన్నికల సంఘం ఒక పక్షం వైపు మొగ్గుతున్నది, ఒక రాజకీయ పక్షానికి లాభం జరిగే విధంగా తన వ్యవహార శైలి ఉన్నది అని అంటే అది ఎన్నికల సంఘానికి మంచిది కాదు, దానివల్ల ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చంద్రబాబు ఎంతటి నయవంచకుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇక అధికారంలోకి రావటం అసాధ్యమని అర్థమైతే ప్రజల మీద పగ సాధించడానికి ఏమాత్రం వెనకాడు. లక్షల మంది అవ్వాతాతలను మండు టెండల్లో నడి రోడ్డు మీదకు లాగటం దగ్గర నుంచి మొదలు పెడితే పోలింగ్ వేళ విధ్వంసం సృష్టించటం దాకా పచ్చ రాక్షసులు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇక మిగిలింది కౌంటింగ్ మాత్రమే. కూటమికి ఘోర ఓటమి తప్పదని, ఈ ఫలితాలతో టీడీపీ పాతాళానికి పడిపోవటం ఖాయమని ఏపీ ప్రజలకు మాత్రమే కాదు చంద్రబాబు కూడా తెలుసు. అందుకే కౌంటింగ్ వేళ పచ్చముఠ పన్నాగాలు పారకుండా చూడటానికి, పచ్చ రాక్షసుల అరాచకాలకు చెక్ పెట్టడానికి, హింస చెలరేగకుండా ఉండటానికి ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకోవాలని మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా అంతా కోరుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.